యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలండి. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 7, 8 వచనాలు. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, దావీదు తాలపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. జీవం కలిగిన తండ్రి, మరి సమయంలో మీ వాక్యాన్ని వినడానికి నేను మేమందరం కూడా రావడానికి సహాయం చేసినందుకే మీకు స్తోత్రాలు. యోగ్యత లేని నన్ను ప్రేమించినందుకే మీకు వందనాలు. మా అందరితో మీరు మాట్లాడవలసిందిగా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి దేవుడు కొన్ని మాటలు రాస్తా ఉన్నాడు. సంఘాలు దేవుని దగ్గర ఎన్ని ఉన్నాయంటే 7 సంఘాలు, సార్వత్రిక సంఘాలు. ఈ 7 సంఘాల్లో ఇది ఈ ఫిలదెల్ఫియా సంఘం అన్నటువంటిది 6వ సంఘం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘము, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సంఘము. దేవుడు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోపాన్ని, ఒక సమస్యను గుర్తించి నువ్వు ఇక్కడ సరి చేసుకోవాలి, ఇక్కడ ఈ విధంగా ఉండాలని ప్రతి సంఘంలో చెప్తూ వచ్చాడు. మంచి సంఘాలైనప్పటికీ ఆయా పరిస్థితులను బట్టి ఆ యొక్క ఉన్న ఇబ్బందులను బట్టి కొంతమంది మార్పు చెందినటువంటి పరిస్థితులు, కొంతమంది తప్పుడు ఆలోచనలతో తప్పుడు సంగతులను కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఆ సందర్భంలో దేవుడు తన భక్తుల ద్వారా ఈ యొక్క సంఘాలకన్నిటికీ ఆయన మాట్లాడుతా ఉన్నాడు. సంఘంతో మాట్లాడుతున్నాడు అనమాట. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు రాయము అని చెప్తూ 8వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండునను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో నీ ఎదుట ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు అంటాడు. ఈ సంఘము చాలా మంచి విషయాలను ఈ సంఘం గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఆయన ఈ సంఘానికంట శక్తి కొంచెమే ఉంది, కానీ దేవుని యందు విశ్వాసంతో ఉంది. కొంచెం ఫెయిత్ చాలా గొప్ప కార్యాలను చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు గొప్ప గొప్ప వ్యక్తులను వాడుకుంటూ ఉన్నాడు. కానీ ఆ గొప్ప గొప్ప వ్యక్తులు కొద్ది విశ్వాసం చేత దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం చేత అనేకమైనటువంటి గొప్ప కార్యాలు గొప్ప వాళ్ళు చేశారు. అల్పులైనటువంటి వ్యక్తులు కూడా చేశారు. కొద్దిపాటి విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశ్రయిస్తే దేవుడు అద్భుతాలు చేసినటువంటి సందర్భాలు కోకొల్లలు బైబిల్లో ఉన్నాయి. ముఖ్యమైనటువంటి దేవుని బిడలారా, ఇక్కడ ఈ ఫిలదెల్ఫియా సంఘము చాలా గొప్ప సంఘం. ఈ సంఘానికి శక్తి అంట కొంచెమే ఉంది, లిటిల్ పవర్, కొంచెమే ఆ శక్తి కలిగి ఉంది. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుని యొక్క క్రియలు ఆ యొక్క సంఘములో ఇమిడించుకొని దేవుని ప్రేమను, దేవుని కరుణను, దేవుని జాలిని, దేవుని మాటలను ఏం చేస్తా ఉన్నారు, ఇతరులకు ప్రకటించేటటువంటి వ్యక్తులుగా ఈ సంఘము తయారు చేయబడింది. ఈ సంఘం గురించి ఆయన, నీకు శక్తి కొంచెమే ఉంది, బలం కొంచెమే ఉంది, విశ్వాసం కొంచెమే ఉంది, అయినప్పటికీ నువ్వు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నావు, దేవుని నామాన్ని హెచ్చిస్తూ వచ్చావు. అందుకోసమే దేవుడు ఏమంటాడంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని వారి జీవితాల్లో అంగీకరించి వారు ఆయన కొరకు నిలబడితే వారిని దేవుడు ఉన్నతంగా ఇచ్చించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన దేవుడే, కానీ ఈ లోకానికి మానవుడిగా వచ్చి యేసుక్రీస్తుగా మనకు
పరిచయం చేసుకున్నటువంటి ఆయన యోహానుతో మాట్లాడుతూ, అయ్యా నేను మృతుడను అయినను నేను మళ్ళీ సజీవుడినై ఉన్నాను. కాబట్టి నాకు సర్వాధికారం, సర్వశక్తి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఈ దైవజనునితో ఇలా చెప్తా ఉన్నాడు. ఈ యొక్క సంఘానికి కొంచెమే శక్తి ఉంది. అంటే లిటిల్ ఫెయిత్ ఉండొచ్చు. కానీ నమ్మకమైనటువంటి సంఘంగా ఉంది. మనకు కూడా కొంచెమే విశ్వాసం ఉంటది గానీ, చాలా నమ్మకంగా ఉంటారు. కొద్దిపాటిలోనే ఉన్న దాంట్లోనే నమ్మకంగా ఉంటారు. ఉన్నటువంటి పరిస్థితిలోనే నమ్మకంగా ఉంటారు. ఉన్నటువంటి స్థితిలోనే దేవునికి నమ్మకంగా ఉంటారు. ఇంట్లో నమ్మకంగా ఉంటారు. సమాజంలో నమ్మకంగా ఉంటారు. దేశంలో నమ్మకంగా ఉంటారు. వారి ద్వారానే దేవుడు ఆశ్చర్యమైనటువంటి సంగతులను బయటికి తీసుకొని వస్తా ఉంటాడు. దేవుని వాక్యాన్ని పట్టుకున్నటువంటి ఈ ఫిలదెల్ఫియా సంఘం. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాము. ఆయన కోసం సమాజంలో ధైర్యంగా నిలబడి నీతిగా జీవించడానికి ఇష్టపడుతుంది. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన ఎవరు చూస్తా ఉన్నారు? లోకంలో ఉన్నటువంటి మన ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారు. మన ఇంట్లో వాళ్ళు చూస్తారు. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చూస్తారు. మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు చూస్తారు. మన యొక్క జీవితం, మన యొక్క నడవడి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా ఉంటే యేసుక్రీస్తు నామము మహిమపరచబడుతుంది. ఈ యొక్క సంఘము దేవుని వాక్యాన్ని గైకొనిందంట. అంటే ఆలకించింది. ఆయన మాటలను హృదయంలో ఉంచుకున్నది. ఆయన మాటలను గట్టిగా పట్టుకున్నది కాబట్టి దేవుడి ఈ వాక్యం గురించి ఈయన ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీకున్నటువంటి శక్తి ఏమో కొంచెము, కానీ నా వాక్యాన్ని ధైర్యంగా పట్టుకున్నావు. నా మాటలను ధైర్యంగా గైకొన్నావు. నా వాక్యాన్ని నువ్వు ఎరుగనని అనలేదు. ఎరుగను అని అనలేదంట. పేతురు యేసుక్రీస్తు ప్రభువారు శిలువకు అప్పగించడానికి ఆ రాత్రి సైనికులు పట్టుకొని పోతే ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అలా ముమ్మారు చెప్పాడు. అది జరగముందే యేసయ్య చెప్పాడు, అయ్యా నువ్వు ఈరోజు నా గురించి చెప్తావు, నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధాలు చెప్తావయ్యా, ఆ తర్వాతనే కోడి కూస్తుంది. అంటే అది జ్ఞాపకం చేసుకున్నాడు పేతురు. అయ్యో, ప్రభు నాకు ముందే హెచ్చరించాడు. అంటే నేను తప్పు చేస్తాననే విషయం ఆయనకు ముందే తెలుసు. అయితే ఆయన ఏం చేశాడు? కన్ఫెస్ అయ్యాడు. పేతురు భక్తుడు చాలా గొప్ప వ్యక్తి. చాలా దుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తే గాని త్వరగా దేవుని సన్నిధికి రీకన్సిలేషన్, ఆయన దగ్గరికి వచ్చి సమకూర్చుకోవడం, ఆయన దగ్గరికి వచ్చి సమర్పించుకోవడంలో పేతురు మొట్టమొదటి వాడిగా ఉంటాడు. తప్పు చేసినా వెంటనే కన్ఫెస్ అవుతాడు. మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎస్పెషల్గా యేసుక్రీస్తు నమ్మినటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు దేవునికి మన 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 జీవితం ద్వారా, మన ఉద్యోగాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మహిమను తీసుకొని రావాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈ సంఘము దేవుని మహిమపరిచినటువంటి సంఘము, నమ్మకమైనటువంటి సంఘము. కొద్ది శక్తే ఉంది, కానీ అందులోనే నమ్మకంగా ఉంది. కొంచెం వాటిలోనే నమ్మకంగా ఉంటే దేవుడు అనేక వాటి మీద మనకు ఏం చేస్తాడు? అధికారాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కొంచెములో నమ్మకం, కొద్దిపాటిలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం. వ్యక్తిగతంగా చేసుకుంటాము, కుటుంబంగా చేసుకుంటాము, సంఘంగా చేసుకుంటాము. అయితే మనం ఎక్కువగా మనతో ఉంటాం కాబట్టి, మనతో దేవుడు ఉంటాడు కాబట్టి, మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ఉండాలి. దేవుడు ఆయన నన్ను విడవడు, ఎడబాయడని చెప్పాడు. ఎస్, మనం డిఫరెంట్ సమస్యల గుండా వెళ్తాం. క్రైస్తవ జీవితం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి జీవితం. నీతిగా జీవించాలంటే కష్టపడాలి. మంచిగా మాట్లాడాలంటే వాటిని మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేసుకోవాలి. బూతులు మాట్లాడకూడదు. పోకిరి శాస్త్రాలు చేయకూడదు. మనం ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్ వేసుకోవడానికి వీలు లేదు. యేసయ్యకు ఏది ఇష్టమో అది మన జీవితంలో మనం చేసుకోవాలి. ఈ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే అనుకుంటున్నాడో దాని ప్రకారం జీవిస్తా ఉందంట ఈ సంఘం.
అందుకోసమని ఈ సంఘాన్ని ఆయన నీకు శక్తి తక్కువనే ఉన్నా నన్ను వెంబడిస్తా ఉన్నా. ఈ సంఘం ఎదుట దేవుడు ఏమంటున్నాడు? నేను తలుపు ఓపెన్ చేసి పెట్టాను అంటా ఉన్నాడు. దేవుడు తలుపు ఓపెన్ చేశాడంటే దేవుడు పరలోక రాజ్యంలో ఈ సంఘానికి లేదా యేసుక్రీస్తునమైన ప్రజలకందరికీ కూడా ఆయన ద్వారాలు ఓపెన్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో ఆ విశ్వాసం ఉంచి ఆయన ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తామనేటటువంటి విశ్వాసం ఎవరైతే ఉంచారో వారందరికీ రక్షణను నిరీక్షణను ఆయన కలుగజేశాడు. ఎలా చేశాడు? ఆయన మరణాన్ని జయించడం ద్వారా క్రైస్తవుడుగా మారినటువంటి వ్యక్తికి నిరీక్షణను అనుగ్రహించాడు. కాబట్టి ఈ సంఘం ఎదుట ఆయన ఏమంటున్నాడు? నేను ఎవడు తీయకుండా తలుపు తీసి పెట్టాను. దేవుడు తలుపు మూసేస్తే ఎవరు తీయలేరు. దేవుడు తలుపు తీస్తే దాన్ని ఎవరు క్లోజ్ చేయలేరు. అందుకోసం ఇంగ్లీష్ లో చాలా చక్కగా మాట్లాడతాడు. ఒకసారి నేను చదువుతాను. ఐ నో యువర్ వర్క్స్, బిహోల్డ్ ఐ హ్యావ్ సెట్ బిఫోర్ యూ an open door which no one is able to shut. I know that you have but little power, and yet you have kept my word and have not denied my name. Behold, I will make those of the synagogue of Satan who say that they are Jews and are not, but lie. Behold, I will make them come and bow down before your feet, and they will learn that I have loved you, because you have kept my word about patience, endurance. I will keep you from the hour of trial that is coming on the whole world to try those who dwell on the earth అంటాడు. దేవుడు ఈ సంఘం ఎదుట ఆయన తలుపు తెరిచిపెట్టాడు. దాన్ని ఎవరు కూడా మూయడానికి శక్తి లేదు. ఎవరు కూడా దాన్ని మూసేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో లేరు, ఉండరు, ఉండబోరు. ఆయన ఏదైనా చేస్తే ఆయన మాత్రమే దానిని చేయగలడు. ఆయన ఏం చేసినా కానీ అది యూనిక్గా ఉంటుంది. ఆయన ఒక కార్యాన్ని చేస్తే అది మానవుని యొక్క జ్ఞానానికి అందదు. దేవుడు ఇలా చేస్తాడా? ఎస్, ఆయన వండర్స్ చేయగలిగినటువంటి వ్యక్తి, కొంచెంలోనే అద్భుతాలు సృష్టించినటువంటి వ్యక్తి, ఏమి లేని దానిలో నుంచి సమస్తాన్ని సృష్టించినటువంటి వ్యక్తి. ఈ ఫిలదెల్ఫియా సంఘం ఎదుట ఆయన ఏం చేశాడు? ద్వారాలను ఓపెన్ చేశాడు, అంటే తలుపు తీశాడు. ఎవడు కూడా దాన్ని వెయ్యలేకుండా అంట. ఆయన వేస్తే ఎవడు కూడా తీయలేడంట. హన్నా జీవితంలో అన్న పెన్నిన్నా గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ పెన్నాకు దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు. అన్నా జీవితంలో ఆయన సంతానాన్ని అనుగ్రహించలేదు. ఆమె గర్భాన్ని మూసివేశాడు. మూసివేస్తే ఈ పెన్నిన్న ఏమంటా ఉంది? ఆమెను హేళన చేస్తా ఉంది, అవమానం చేస్తా ఉంది. అప్పుడు అన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నది, ప్రభువా నాకు ఒక్క కుమారుని కానిస్తే ఆ కుమారుని నేను నీకే సమర్పిస్తానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉంది. ఏలి వింటా ఉన్నాడు. ఆమె ఏమో తాగి వచ్చినట్టుంది, ఏదేదో మాట్లాడుకుంటున్నట్టుంది మనసులో అనుకున్నాడు. కానీ ఆమె బాధతో దుఃఖంతో దేవుని సన్నిధిలో ఆమె ఏం చేసుకుంటా ఉంది? తన బాధను దేవునికి చెప్పుకుంటా ఉంది. అప్పుడు ఏలి అంటాడు, అమ్మా నువ్వు ఏదైతే అడిగావో అది దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడని నువ్వు సంతోషంగా సమాధానంతో వెళ్ళు అంటాడు. దేవుడే ఆమె యొక్క గర్భాన్ని ఏం చేశాడు? మూసివేశాడు. ఆయన మూసివేస్తే అది తెరవడం ఎవరితో కాదు. కాబట్టి దేవుడే దాన్ని తెరవాలన్నా మూయాలన్నా ఆయన ఏం చేసినా కానీ యునిక్కే. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘము దేవునికి ఇష్టంగా ఆయన వాక్యాన్ని గైకునేటటువంటి సంఘంగా ఉంది. ఆ సంఘం ఎదుట దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ద్వారాన్ని ఓపెన్ చేసి పెట్టాడు. అంటే ఇది సమాజంలో ఉన్నటువంటి సంఘము, దేవుని ఒప్పుకుంటున్నటువంటి సంఘము, దేవుని ఒప్పుకుంటున్నటువంటి మనము ఎలా ఉండాలి? ఆయనకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు ఏం కోరుకుంటున్నాడో అలాంటి జీవితాన్ని మనము జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఈ లోకంలో సాగిపోవాలి. ఈ సంఘము ఒక రోల్ మోడల్ గా ఉంది, ఒక ఫెయిత్ఫుల్ చర్చ్, ఒక ధన్యకరమైనటువంటి అనుభవం గుండా వెళ్తా ఉంది. దేవునికి కావాల్సినటువంటి
ఆలోచన ఈ సంఘం ద్వారా నెరవేర్చబడతా ఉంది. దేవుని వాక్యాన్ని గైకుంటున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు. మనం దేవుని వాక్యాన్ని వినే వాళ్ళమే కాకుండా దేవుని గురించినటువంటి మంచి మాటలు ఇతరులకు పరిచయం చేసేటటువంటి వ్యక్తులుగా మనం ఉండకపోతే అదేం దేవుడు మెచ్చడు. అన్ని లాభాలు పొందుకుంటున్నాం, అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, కానీ ఆయన చేసిన మేలులను ఇతరులకు ప్రకటించడానికి మనకు బాధ ఎందుకు, సిగ్గెందుకు, భయం ఎందుకు? దేవుడు నా జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడని చెప్పడానికి మనం సంకోచపడకూడదు. ఈ సంఘము ఏమైతే దేవుడు చేస్తూ వచ్చినాడో దానిని బహిర్గతంగా చెప్పేటటువంటి సంఘంగా ఉంది. దేవుని కోసం నిలబడేటటువంటి సంఘం, దేవునిని సేవించే సంఘం అంటాడు 10వ వచనంలో. ప్రకటన గ్రంథం 3:10 చూడండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. ఓర్పు విషయంలో వాక్యాన్ని గైకొని దేవుని కోసం అంట నిలబడతా ఉంది. అంటే ఈ చర్చి సర్వింగ్ చర్చ్. మనము ఇతరులకు సర్వ్ చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి, ఇతరులను ప్రేమించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి, ఇతరులను ఘనపరిచేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ వారికి అందించేటటువంటి వ్యక్తులుగా మనం తయారవ్వాలి. అందుకోసమే ఈ వాక్యాన్ని పదే పదిగా ఆయన అందిస్తూ ఉన్నాడు. మనం ఏమైతా ఉండాలి? రూపాంతరం చెందుతూ ఉండాలి. పారాడిగ్ షిఫ్ట్. గొంగలి పురుగు సీతాకోక చిలుక ఏ విధంగా అయితే అవుతుందో మన యొక్క ఆత్మీయ జీవితం కూడా దినదినాభివృద్ధి పొందుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి మానవుని యొక్క బలహీనతలు, బలాలు అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే బలహీనతను, బలాన్ని ఆయన సన్నిధికి తీసుకొని రావాలి. ఆయన బలహీనతలో మనల్ని ఆదరించే వ్యక్తిగా ఉంటాడు. మన బలంలో ఆయన శక్తిని ఇంకా ఇచ్చి మనల్ని బలవంతులుగా చేసి ఈ యొక్క లోకంలో ఆయన కొరకు సాక్షులుగా ఉండేటటువంటి వ్యక్తులుగా ఆయన మనం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఫిలదెల్ఫియా సంఘంలో ఈ సంఘము దేవుణ్ణి సర్వ్ చేసేటటువంటి, దేవుణ్ణి గణపరిచేటటువంటి సంఘంగా ఉంటా ఉన్నది. దేవుని యొక్క మాటలను గైకొంటా ఉంది. దేవుని యొక్క ఆలోచనను మనసులో ఉంచుకొని దేవుడు ఏవైతే చెప్తా ఉన్నాడో దానిని ప్రకటించేటటువంటి వ్యక్తిగా ఈ సంఘం, మనం వ్యక్తిగతంగా మనం ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. ఈ సంఘం అది చేస్తా ఉంది కాబట్టి దేవుడు ఈ సంఘాన్ని అంగీకరిస్తా ఉన్నాడు, ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఈ సంఘ సభ్యులందరూ కూడా దేవుని మాటకు విధేయత చూపించే వ్యక్తులుగా ఉన్నారు. తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా మన యొక్క విధేయతను చూపించేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని యొక్క ఇష్టం. ఆయన మనల్ని నమ్మకంగా జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, ఆదరిస్తాడు. ఈ దినాల్లో మీరు చూడండి, నమ్మకంగా ఉన్నటువంటి సంఘాన్ని కాపాడుతూ ఉన్నాడు, నమ్మకంగా ఉన్నటువంటి విశ్వాసిని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు నమ్మకంగా ఉన్నటువంటి ఆయన బిడలైనటువంటి దేశాన్ని, దావీదుకు, అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఇజ్రాయెల్ దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాడు. అనేక యుద్ధాలు జరిగాయి. ఒక్క యుద్ధంలో కూడా ఎవరు ఇజ్రాయెల్ అగెనెస్ట్ గా విజయాన్ని పొందుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ మీద భారీ యుద్ధం చేయడానికి అరబ్ కంట్రీస్ దగ్గర దగ్గర 57 దేశాలు ఏమైనాయి? ఏకమైనాయి. కానీ వీళ్ళందరినీ కూడా ఏకం చేసుకుంటున్నటువంటి ఆ యొక్క దేశాల నాయకులు, ప్రజలు దేవుని వాక్యాన్ని విని దేవుడు ఏమైతే చెప్తున్నాడో దాని ప్రకారం వాళ్ళు కూడా మారు మనసు పొంది దేవుని మాటల ప్రకారం జీవిస్తే ఈ 57 దేశాల ప్రజలు, వారి యొక్క ధనము, వారి యొక్క ఆర్మీ అంతా కూడా సేఫ్ గా ఉంటుంది. లేదంటే ఇజ్రాయెల్ దేశం మీద వారు యుద్ధానికి వస్తే ఆ దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరున్నారు? కనపడకుండా ఉండేటటువంటి దేవుని దూతలు ఉన్నారు. దేవుని యొక్క దూత ఇజ్రాయెల్ దేశాన్ని ఎల్ ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. దేవుడు ఆయన వాగ్దానం చేసుకున్నాడు. ఆ దేశాన్ని జయించడం అంటే దేవుని జయించడమే. దేవుని ఎవరైనా జయించగలరా? భూమి ఆకాశం సృష్టించినటువంటి ఆ దేవుడు నీరును, చంద్రుణ్ణి, సముద్రాన్ని, మానవుణ్ణి,
నన్ను మిమ్మల్ని సృష్టించినటువంటి దేవుడు, ఈ జీవాత్మను కలుగజేసినటువంటి దేవుడు, ఆ దేశాన్ని ఎన్నుకున్న కారణం చేత ఆ దేశాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 31:5 ఒక మాట ఉంటుంది. ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 31:5. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును. దానికి హాని చేయక తప్పించుచు నుండును. చూసినారా, ఈరోజు ఇజ్రాయెల్ దేశం బతికి బట్ట కట్టడానికి కారణం ఏంటంటే ఆయన ఎవరు? జీవాధిపతి, మరణాన్ని జయించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేశం చుట్టూ ఉన్నాడు. పక్షులంట వాటి పిల్లలను కాపాడుతున్నట్లుగా సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడుతా ఉన్నాడు. యెరూషలేమును కాపాడువాడు కొనకడు, నిద్రపడు. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రజలు నిద్రపోయిన గాని వారి పక్షాన ఎవరు యుద్ధం చేస్తారు? దేవదూతలే దిగి యుద్ధం చేస్తారు. అలా చాలా సార్లు పాత నిబంధన కాలంలో చేశారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. వాళ్ళని జయించడం అసాధ్యమైనటువంటి పని. ప్రపంచం అంతా ఏకమైన గాని ఇజ్రాయెల్ దేశాన్ని జయించేటటువంటి తెలివితేటలు, ఆర్మీ, టెక్నాలజీ ఏది కూడా వారికి అగెనెస్ట్ గా రూపించబడినటువంటిది వర్ధిల్లకుండా దేవుడు వాటిని అణిచివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని మాటను విన్నటువంటి దావీదు, దేవుని మాటను విన్నటువంటి అబ్రాముకు, యాకోబుకు ఆయన వాగ్దానం చేశాడు. నేను ఖచ్చితంగా ఈ భూమి మీద నీ కోసం ఒక రాజ్యాన్ని ఉంచుతానని దావీదుతో ప్రామిస్ చేశాడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన కొనకడు, ఇజ్రాయెల్‌ను కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తున్నప్పుడు, దేవుని మాటలను మనం అంగీకరిస్తున్నప్పుడు, మనం భయపడాల్సినటువంటి అవసరం ఏమి లేదు. శ్రమలొస్తాయా? ఇజ్రాయెల్ దేశానికి ఏ విధంగా వస్తున్నాయో క్రైస్తవ విశ్వాసులకు కూడా అంతే మాదిరిగా వస్తాయి. ఏమి తక్కువుండవు. కానీ వాటన్నిటిలో నుంచి నిన్ను ఎలా తీసుకొనొస్తాడు? ఆయన ఈ పక్షులు ఏ విధంగా అయితే కాపాడుతున్నాయో నిన్ను కూడా అలా బయటికి తీసుకొనొస్తాడు. నీకు నీ నాలెడ్జ్‌కి, నా నాలెడ్జ్‌కి అందదు. ఎలా కాపాడుతాడు? ఎలా రక్షిస్తాడు? ఎలా పోషిస్తాడు? ఆనాడు ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఆ ఇజ్రాయెల్ జనాన్ని 6,00,000 మంది కాల్బలం, మొత్తం అంతా లెక్కేసుకుంటే 20,00,000 మందిని, ఆళ్ళకు ఆహారాన్ని, నీళ్లను, వస్త్రాలను అన్నిటిని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏమీ కొదవలేదు. వాళ్ళు సముద్రం దాటుతా ఉంటే ఆరిన నేల మీద దాటుతూ వచ్చారు. దేవుని యొక్క మాట. వారి ఎదుట ఆయన ఏం చేశాడు? ద్వారాన్ని ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేసి పెట్టాడు. వాళ్ళు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆరిన నేల మీద నడిచారు. ఎంత గొప్ప అనుభవం అండి. మన జీవితాల్లో కూడా ఇలాంటి శ్రమల గుండా వెళ్తూ ఉంటే ఆయన నీ జీవితానికి ఆరిన నేల ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఆయన డోర్లు ఓపెన్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మాటను గైకొనాల. ఆ గైకొని ఆ మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను కాపాడడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా గానీ నిన్ను ఆయన పోషిస్తాడు. నన్ను ఆయన పోషిస్తాడు. మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మనల్ని గమనిస్తా ఉన్నాడు. మన ఆలోచనలు ఆయనకు తెలుసు. మనం ఏ ఇబ్బందిలో ఉన్నా ఆయనకు తెలుసు. వాటన్నిటిలో నుంచి ఆయన మనకు సహాయం చేయడానికి, రక్షించడానికి సమర్థుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘంలో ఆ సంఘము దేవుణ్ణి ఘనపరిచేటటువంటి సంఘంగా, సర్వింగ్ చర్చిగా ఉంటున్నది. కాబట్టి దేవుడు దాన్ని దీవించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కొంచెం నమ్మకంగా ఉంటే దేవుడు అనేక వాటి మీద మనకు అధికారాన్ని, ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ వచ్చాడు. కొంచెం నమ్మకం ఉంటే కొంచెం తీసుకొని వచ్చింది సారెపాతు స్త్రీ. అయ్యా, ప్రవక్త పోయినాడు. ఏలియా గారు పోతే, అమ్మ ఏమన్నా ఉందా తినడానికంటే, ఏం లేదు సార్. కొంచెం నూనెలో ఏముంది? బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఆ బుట్టలో కొంచెం పిండి ఉంది. కొంచెమే. కానీ ఆయన ఏమన్నాడు? దైవజనుడు ఏమన్నాడు? అమ్మ నువ్వు చేసుకొని కొద్దిగా నాకివ్వు. కొంచెమే. కానీ 3:30 సంవత్సరాలు పోషించాడు తల్లిని, బిడ్డను, ప్రవక్తను. అంటే
దేవుడు ఏమి లేని దాంట్లో నుంచి కూడా సృష్టించగలడు అనడానికి అనేక నిదర్శనాలు బైబిల్లో ఉన్నాయి. మన జీవితాల్లో చాలా సార్లు అనేక అద్భుతాలు ఆయన చేస్తూ వచ్చాడు. మనం కూర్చొని రాసుకుంటే దేవుడు ఎన్నిసార్లు అద్భుతాలు చేశాడనే విషయాన్ని మనం రాసుకుంటూ పోతే అప్పుడు తెలుస్తుంది. ఇన్నిసార్లు నన్ను కాపాడుతూ వచ్చాడా, ఇన్ని విషయాల్లో నన్ను ప్రేమిస్తూ వచ్చాడా, నాకు ఆలోచన చేస్తూ వచ్చాడా అనే విషయాలు మనం నోట్ బుక్ తీసుకొని పెన్ను తీసుకొని రాస్తూ ఉంటే అనేక విషయాలు బయటపడతాయి. అందుకోసమే అమెరికా దేశము సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే థ్యాంక్స్ గివింగ్ అనేటటువంటి ఒక డేట్ని పెట్టుకుంటారంట. ఆ సంవత్సరంలో దేవుడు ఏమేం చేసినాడో, ఏమేమి అద్భుత కార్యాలు చేశాడో, ఏమేమి ఘనకార్యాలు చేశాడో, ఏ సమస్యల నుంచి వాళ్ళని తీసుకొని బయటకు వచ్చాడో, ఎన్ని ఇబ్బందుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడో, వాటన్నిటిని నెమరు వేసుకొని, ప్రభువా మీరు నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు, నా దేశానికి ఇంత మేలు చేశావా అని దేవుణ్ణి ఆరాధించడానికి, యేసుక్రీస్తు ప్రభువాన్ని కనపరచడానికి థ్యాంక్స్ గివింగ్ అనేటటువంటి డేట్‌ను ప్రత్యేకంగా వాళ్ళు పెట్టుకుంటారంట. మన జీవితంలో కూడా ఏం చేయాలంటే ప్రతి దినము ఉదయం లేవగానే ప్రభువా నాకు ఈ ఉదయాన్ని ఇచ్చావు, ఈ ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఈ స్థితిని ఇచ్చావని దేవునికి ఉదయ సాయంత్రాలు మధ్యాహ్నం మనం ఏం చేయాలా థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. మన యాటిట్యూడ్గా మారిపోవాలి. దేవా నువ్వు నాకు ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చావు, మీకు వందనాలు. దేవా ఈ కష్టం వచ్చింది, ఈ వందనాలు అని చెప్పాలా. కష్టంలో చెప్పాలా, సుఖంలో చెప్పాలా, ఆనందంలో చెప్పాలా, అన్ని విషయాల్లో దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలా. మేలు చేసినప్పుడే నేను దేవునికి కృతజ్ఞత పండుగ, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తానంటే కుదరదు. ఫెయిల్ అయినప్పుడు చేయాలి, పాస్ అయినప్పుడు చెప్పాలి, ఏమండి పండగలో చెప్పాలి, ఆనందంలో చెప్పాలి. అన్ని సార్లు దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. ఈ ఫిలదెల్ఫియా సంఘము దేవునికి కృతజ్ఞత చెప్పేటటువంటి సంఘంగా ఉంది. కాబట్టి దేవుడు దీన్ని నిలబెడతా ఉన్నాడు. ప్రపంచ మానవుల ఎదుట ఈ ఫిలదెల్ఫియా సంఘం ఎదుట ఏమంటున్నాడు? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఈ ప్రపంచంలో పరిశుద్ధుడు అని ఎవరైనా అంటే అది దేవదేవుడు యేసుక్రీస్తు వారు తప్ప ఇక ఏ మానవుడు కానీ కాదు. ఆయన మాటలో, ఆయన జన్మలో, ఆయన నడకలో, ఆయన యొక్క ఆ జీవన విధానంలో పాపం లేని ఆయన. ఆ దేవుడు అనగానే అందరికీ కాన్సెప్ట్ ఏంటి? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడై ఉండాలి. ఈ కాన్సెప్ట్ జనరల్ గా ఉంటుంది. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత అదే జీవితాన్ని చూపించి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ సంఘము దేవుని ఘనపరిచేటటువంటి సంఘం, సర్వింగ్ చర్చిగా ఉంటా ఉంది. ఇంకో విషయము ఈ 12వ వచనంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం ఈ చివరి భాగాల్లో ఒక మాట ఉంటది. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. దేవుని ఆలయంలో స్తంభముగా ఉంచుతాడంట. దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తారంట, పిల్లర్గా. సమాజంలో నువ్వు ఒక పిల్లర్గా ఏమవ్వాలి? నిలబడాల. నిలబడితేనే శాసనాలను సృష్టించగలవు, నిలబడితేనే దేవుని నామాన్ని గనపరచగలవు, నిలబడితేనే దేవునికి మహిమను తీసుకొని రాగలవు. మనం పారిపోయినామనుకో ఏమైపోతుంది? దేవుని నామము అవమానపరచబడుతుంది. నీతి కోసం నిలబడాలి, న్యాయం కోసం నిలబడాలి, పరిశుద్ధంగా సమాజంలో జీవించాలి. అప్పుడు దేవుడు ఫిలదెల్ఫియా సంఘాన్ని ఏ విధంగా అయితే ఆయన ఆలయంలో స్తంభంగా ఉంచుతానంటున్నాడో, మనల్ని కూడా ఆయన ఆయన ఆలయంలో స్తంభాలుగా చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఇంకో మాట ఏమంటున్నాడు ఆయన? అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలికి పోడు. తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఆయన అనుగ్రహించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరి శిలువలో వాళ్ళ అమ్మను గురించి మాట్లాడుతా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. ఇదే మాట సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా
నాకు కొన్ని తాగడానికి నీళ్ళు ఇవ్వవా అని అడిగాడు. ఇదే మాట మగ్దలేని మరియ వ్యభిచారంలో పట్టబడి అందరు తీసుకొని వస్తే ఏమన్నారు తెలుసా? ప్రభువా, ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది. మోషే చెప్పినట్టు ఈమెను రాళ్ళతో కొట్టి చంపాల. నువ్వేం చెప్తావని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వస్తే ఆయన ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయేయండి అంటే, అక్కడ అందరూ ఏమైపోయారు? రాళ్ళని తీసుకొని వచ్చారు చంపుదామని. ఒక్కడు కూడా రాళ్ళు వేయడానికి ధైర్యం చాలలే. ఎందుకంటే అందరూ పాపాత్ములే. ఇక పాపం లేని వ్యక్తి ఈయన చూశాడమ్మా, చూసినారా ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు? అమ్మా, నేను కూడా నిన్ను రాయి వేయను. ఎందుకంటే నేను నిన్ను రక్షించడానికి వచ్చాను. ఇక మీదట పాపం చేయకు అంటే, ఆమె ఆయన సన్నిధిలో ఆమె హృదయాన్నంతా కుమ్మరించి ఇక మీదట నుంచి ఆమె వ్యభిచార జీవితాన్ని మానివేసింది. దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాస జీవితంలోనికి వచ్చింది. దేవుడు నిన్ను తృప్తికరమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే నీ జీవితంలో సమృద్ధి, ఆయన మాట వింటే నీ జీవితంలో ఆశీర్వాదం, ఆయనతో ఉంటే ఇంకా నీకు ఈ లోకంలో ఏం కావాలా? ఏమీ అక్కర్లేదు. యేసు ప్రభువు చాలు. ఈ లోకంలో యేసయ్యను చూడగానే పరలోకంలో మానవులందరికీ ఆశ్చర్యం వేస్తుంది. అయ్యో, అంత గొప్ప దేవుడు ఇంత మానవుడిగా శరీరధారి అయి యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించుకొని ఆయనను బయలుపరుచుకొని మన కోసం వచ్చాడా? ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతివంతుడు! అంతటి గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి దేవుడు ఫిలదెల్ఫియా సంఘాన్ని పొగుడుతా ఉన్నాడు. నువ్వు నా ఎదుట చాలా నమ్మకంగా ఉన్నావు. నన్ను ఘనపరుస్తావు. నీకున్నటువంటి విశ్వాసం కొంచెం. నువ్వు కానీ నా కొరకు నిలబడితే నేను నీ కొరకు పరలోకముల ద్వారాన్ని ఓపెన్ చేసి పెట్టాను. ఇక నువ్వు రెడీ టు కమ్. అంతే, ఇంక నీకు అడ్డం లేదు. నో పర్మిషన్స్ రిక్వైర్డ్ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్. ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ఇచ్చినటువంటి ఘనత నీకు నాకు కూడా ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. చివరిగా ఒక మాట ఆ మాట్లాడి ముగిస్తాం. 3వ అధ్యాయం 12వ వచనంలోనే ఈ వ్యక్తి ఎవరు కూడా ఈయన దగ్గరికి వచ్చిన వ్యక్తి బయటికి పోడన్నారు కదా. సాటిస్ఫైడ్ అయినటువంటి జీవితాన్ని మనకు ఆయన అనుగ్రహించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఆత్మలకు ఆనందాన్ని, మన హృదయానికి సంతోషాన్ని మనం కలిగి జీవించడానికి ఆయన అన్ని విషయాలలో మనకు సాయం చేస్తాడు. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘం దేవుణ్ణి మహిమపరిచినటువంటి సంఘం. కొంచెమే విశ్వాసం ఉంది, కొంచెమే శక్తి ఉంది, కానీ దేవుడి నామాన్ని ఎరుగను అని అనలేదు. నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారా అని ప్రకటిస్తూ వచ్చింది. నేను ఆయన కొరకు నిలబడతానని చెబుతూ వచ్చింది. ఆయనను గణపరుస్తూ వచ్చింది. అందుకోసమే దేవుడు ఏమంటా ఉన్నాడు? నా ఆలయంలో స్తంభానంగా నేను పెట్టుకుంటానంటా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! నా జీవితంలో దేవుడు కొంచెం విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తే ఆ విశ్వాసాన్ని ఆయన మల్టిప్లై చేస్తాడు. మనమేమి ఆ, ఇది చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆయనతో ఉంటే మనం ఏమవుతాం? ఆయనలాగా మారుతాం. ఆయనతో ఉంటే ఆయన మాటలు మన జీవితంలోకి వస్తాయి. ఆయన దగ్గర ఉంటే ఆయన ప్రార్థన జీవితం మన దగ్గర ఉంటుంది. ఆయన దగ్గర ఉంటే ఆయన ఏ విధంగా ఆలోచన చేస్తాడో ఆ విధంగా మనం ఏం చేస్తాం? ఆలోచన చేసి సమాజానికి దీవెనకరంగా మనం మార్చబడతాం. అప్పుడు ఈయన విశ్వాసి అని సమాజం చెప్తుంది. ఇరుగు ఇరుగు పొరుగు వారు చెప్తారు, బంధువులు చెప్తారు, ఇంట్లో వాళ్ళు చెప్తారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క నమ్మకమైనటువంటి చర్చి, ఫిలదెల్ఫియా చర్చి, దేవుడు కోరుకుంటున్నటువంటి చర్చి, దేవుడు మనుషులు కూడా ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ లక్షణాలను మన జీవితాల్లో పుణికిపుచ్చుకొని ఆయనకి ఇష్టంగా జీవిస్తూ ఎవరికి కీడు చేయకుండా ఆయన ప్రేమను మాత్రమే ప్రకటిస్తూ ఆయనలాగా ఎక్స్ట్రా ఆర్డినరీగా జీవిస్తూ దీనమైనటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో జీవిస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే విధంగా మన బ్రతుకులు ఉండేటట్టుగా మనం జీవించాలని లేఖనం బోధిస్తా ఉంది. దేవుడి ఈ మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు. మీ వాక్యం ద్వారా ప్రభు మరి మాతో మాట్లాడుతూ వచ్చారు, మీకు వందనాలు. ఫిలదెల్ఫియా సంఘం ఎంతో నమ్మకమైనటువంటి సంఘం ప్రభు. మరి కొద్ది
శక్తి కలిగినటువంటి సంఘం, కానీ మిమ్మలను కనపడినటువంటి సంఘం, మీకు మిమ్మలను సర్వ్ చేసినటువంటి సంఘం, మిమ్మలను ప్రభా మరి ఆ ఆ హెచ్చించినటువంటి సంఘంగా కనబడతా ఉంది. ఈ సంఘాన్ని మీరు హెచ్చించడానికి, ఈ సంఘాన్ని మీరు మరి దీవించడానికి, మీ యొక్క ఆలయంలో స్తంభంగా మరి ఉంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. మమ్మల్ని కూడా అలా మీ యొక్క మందిరంలో స్తంభాలుగా ఉంచుకోవాలని మీరు ఇష్టపడుతున్నందుకే మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు మంచి ఆరోగ్యంతో, మంచి ఆనందంతో దీవించి ఆశీర్వదించమని, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.